సినిమా టైటిల్ కార్డులో ఎన్టీఆర్ కాస్ట్యూమ్స్ వై వాలేశ్వరరావు, యాక్స్ టైలర్స్ విజయవాడ అని పడటం ఓ విశేషం. అంతకు ముందెప్పుడు ఎన్టీఆర్ కాస్ట్యూమ్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిందే లేదు. కానీ యుగపురుషుడు చిత్రం నుంచి కొత్త ఒరవడి ప్రారంభమైందంటే అందులో ఏదో ప్రత్యేకత ఉండాలి. పెద్ద కాలర్, బెల్ బాటమ్ ప్యాంటు, ఎన్టీఆర్ కొత్త లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోయారంటే అతిశయోక్తి కాదు. అది కేవలం వాలేశ్వరరావు నుంచే వచ్చింది. అసలు వాలేశ్వరరావుతో ఎన్టీఆర్ కు దుస్తులు కుట్టించాలన్న ఆలోచన ఎవరికి వచ్చిందంటే నిర్మాత సి అశ్విని దత్ అనే సమాధానం వస్తుంది. ఎన్టీఆర్ ను కొత్త యూత్ లుక్ లో చూపించాలన్న ఆలోచన వచ్చిందే తడవు తను రెగ్యులర్ గా బట్టలు కుట్టించుకునే వాలేశ్వరరావు గుర్తొచ్చారు అశ్విని దత్ కు. ఆ ఆలోచనను ఎన్టీఆర్ ముందు పెట్టగానే ఆయన ఓకే అనేశారు. వాలేశ్వరరావు ఇంటిని ఎన్టీఆర్ రూపంలో అదృష్టం తలుపు తట్టింది. ఒకటా రెండా, అక్కడి నుంచి ఆయన ప్రతి సినిమాకి వాలేశ్వరరావే కాస్ట్యూమ్స్ కుట్టే పరిస్థితి వచ్చి వాలేశ్వరరావు కాస్త ఎన్టీఆర్ వాలేశ్వరరావుగా మారిపోయారు. యుగపురుషుడు తర్వాత సాహసవంతుడు, లాయర్ విశ్వనాథ్, కేడీ నెంబర్ 1, డ్రైవర్ రాముడు, వేటగాడు, టైగర్, శృంగార రాముడు, యుగంధర్, ఛాలెంజ్ రాముడు, సూపర్ మ్యాన్, గజదొంగ, సత్యం శివం, విశ్వరూపం, కొండవీటి సింహం లాంటి ఎన్నో చిత్రాలకు దుస్తులు అందించిన ఘనత వాలేశ్వరరావుది. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్ తొలినాళ్లలో ఎన్టీఆర్ తో కలిసి నటించిన టైగర్ చిత్రానికి ఎన్టీఆర్ తో పాటు రజనీకి కూడా యాక్స్ సంస్థే దుస్తులు అందించింది. అలాగే అక్కినేని ఎన్టీఆర్ల మల్టీ స్టారర్ చిత్రం సత్యం శివం మాత్రమే కాదు, కృష్ణంరాజుల చిత్రాలకు కూడా వాలేశ్వరరావు దుస్తులు కుట్టారు. ముఖ్యంగా వైజయంతి సంస్థతో తనకున్న అనుబంధమే ఎన్టీఆర్ కు దగ్గరయ్యేలా చేసిందంటారు వాలేశ్వరరావు. కృష్ణంరాజుల మల్టీ స్టారర్ చిత్రం అడవి సింహాలకు కూడా వాలేశ్వరరావే దుస్తులు కుట్టారు. విజయవాడలో రంగా అలజడులు జరిగినప్పుడు తన సంస్థ పూర్తిగా ధ్వంసమైన తనకున్న ఎన్టీఆర్ టైలర్ అనే పేరే తనను కాపాడి మళ్లీ తనను నిలబెట్టిందని అంటుంటారాయన. అప్పటి ఎన్టీఆర్ దుస్తుల్లో ప్రత్యేకత ఏమిటంటే ఇప్పుడు యూత్ వాడే పూల డిజైన్లను ఆ రోజుల్లోనే వినియోగించారు వాలేశ్వరరావు. ఎన్టీఆర్ సినిమాకు పనిచేసే అవకాశం రావడంతోనే బెంగళూరుకు వెళ్లి ఎలాంటి డిజైన్లు వాడాలి, ఎలా కుట్టాలన్న దానిపై అధ్యయనం చేశానని చెబుతుంటారాయన. ఇవాళ్టికి విజయవాడలోని యాక్స్ టైలర్స్ కే వచ్చి జనం దుస్తులు కుట్టించుకుంటున్నారంటే అది ఎన్టీఆర్ చలవేనంటారు వాలేశ్వరరావు. ముఖ్యంగా ఎన్ఆర్ఐలు కూడా తనను సంప్రదించి దుస్తులు కుట్టించుకు వెళుతుంటారని చెప్పారు. కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు, తన శ్రీమతి సపోర్ట్ తో తాను ఈ స్థాయికి ఎదిగానని అశ్విని దత్ ఎన్టీఆర్లకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అంటుంటారు యాక్స్ వాలేశ్వరరావు. అందరికీ నమస్కారం. నేను విజయవాడలో యాక్స్ టైలర్స్, ఎందుకంటే నా చిన్నప్పుడు ఎన్టీఆర్ రామారావు గారి సినిమా చూసేటప్పుడు యుగపురుషుడు, ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నింటిలో కూడా ఎన్టీఆర్ గారి కాస్ట్యూమ్స్ వాలేశ్వరరావు గారు అని చెప్పి పేరు కూడా పడేది. ఎందుకంటే యాక్స్ టైలర్స్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే నేను కూడా అక్కడ నా పెళ్ళికి బట్టలు ఇక్కడే కుట్టించుకున్నాను కాబట్టి ఇవాళ మన గెస్ట్ ఆయనే. మరి వాలేశ్వర గారి షాప్లో ఉన్నాం కాబట్టి అసలు ఎన్టీఆర్ గారితో వాలేశ్వర గారికి ఎలా ఏర్పడింది బంధం, మరి అది ఎలా కంటిన్యూ అయింది అనేది మనం తెలుసుకుందాం. నమస్కారం వాలేశ్వర గారు. నమస్కారం సార్. ఎన్టీ రామారావు గారితో మీ అనుబంధం అనేది చాలా కాలం కొనసాగింది. అసలు ఎన్టీ రామారావు గారికి మీకు ఎక్కడ పరిచయం అయింది? రామారావు గారికి మాకు పరిచయం అంటే నేను షాపు దాదాపు 1973లో పెట్టాను. దాని తర్వాత దాన్ని దినదిన అభివృద్ధిగా సంస్థ కొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది. దాంతోపాటు ప్రొడ్యూసర్ గారు దత్ గారు రెగ్యులర్ కస్టమర్గా, అశ్విని దత్ గారు, వైజయంతి మూవీస్ ఆయన స్టిచ్చింగ్ చేసి ఆయనకి నచ్చి ఆయన సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత ఆయనకి ఎందుకు ఆలోచన అంత క్రితం రామారావు గారితో ఎదురులేని మనిషి ఇలాంటివి చేశారు. ఒక కొత్త దానాన్ని చూపించాలి ప్రజలకి రామారావు గారి మీద అనేసి ఆయనకు ఒక సంకల్పంతో నన్ను ఇలా రామారావు గారు కుట్టావా అనేసి అడగటం జరిగింది. ఓకే, ఇంకంతకంటే కావాల్సింది నేను చేస్తాను తప్పకుండా. అయితే నేను చెప్పినప్పుడు నాతో పాటు దిగింది, తీసుకెళ్ళారు, ఒకసారి పరిచయం చేశారు. ఎక్కడ? చెన్నైలో చేసి ఫలానా రోడ్డు బాగా చాలా చేస్తాడు, కొంచెం వెరైటీగా ఉంటుంది డ్రెస్సులో ఇవన్నీ కూడా చేపిద్దామని అంటే సరే చూద్దాం ట్రైల్ చేయమని చెప్పేసి నేను అప్పుడు బాడీ మెజర్స్ ఆయన చేయటం జరిగింది. బాడీ మెజర్స్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత ఒక పెయిర్ ఆయనకి ట్రైల్ ఇవ్వడం జరిగింది. ఇచ్చి చూసేసి దాని మీద మనకి ఫుల్ చాయిస్గా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు దాని సబ్జెక్ట్ తగినట్టుగా ఎలా ఉండాలి ఏంటి విధి విధానాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఓకే, అది అన్నగారు ఇచ్చిన ఎమ్మటే దాన్ని ఏం చేయాలా ఏంటి అనేది ఎలాంటి కొత్త ధనాన్ని చూపించాలనేసి ఒక ఆలోచన, ఒక టెన్షను. అదే దాంతో కొత్తదనం కోసం ఎతకాలంటే ఇక్కడ లోకల్ ఇవన్నీ కాదనేసి మేము బాంబే, బెంగళూరు అలా వెళ్ళి కొత్త వెరైటీస్ డ్రెస్సుల క్లాత్లు మనం తీసుకోవడం చేయడం జరిగింది.
చేసిన తర్వాత ఆ చిత్రానికి పూర్తిగా చేసి ఆయన వేరు చేసిన తర్వాత లుక్ అనేది పాత సినిమాలకి ఈయనకి ఇందులో ఉన్న దానికి చాలా డిఫరెంట్గా కనిపించింది. చూపించాలి కాబట్టి చూపించాలి. యంగ్ యూత్కి ఎలా ఉంటుంది అలా ఉన్నారనమాట రామారావు గారు. అప్పటికే దాదాపు 55, 68, 58, 60 దగ్గరలో ఉన్న వ్యక్తి ఒక 25 సంవత్సరాల కుర్రోళ్ళలాగా కనపడ్డాడు ఆ డ్రెస్సుల్లో. అంటే బెల్ బాటం వచ్చిందండి అప్పటికి. అది బెల్ బాటం, అప్పట్లో బెల్ బాటం స్టైల్. బెల్ బాటం, పెద్ద పెద్ద వ్యవహారం అంతా. ఈ ప్రింటెడ్ ఫ్లవర్స్ ఇలాంటివన్నీ షర్ట్స్ అన్ని కూడా ఆనాడే ఎప్పుడు చాలా ఇదిగా మేము చేసి కష్టపడి చేసాం. ఆయన స్ట్రెచ్చర్ బాడీ చూసి ఎక్కడ ఎలా చేస్తే ఎలా బాగుంటుంది ఎలా ఉంటుంది అన్న ఒక అవగాహనకు వచ్చిన తర్వాత దానికి తగినట్టుగా సబ్జెక్టుకి తగినట్టుగా డ్రెస్సులు పర్చేజ్ చేసి ఆ చిత్రంలో దాన్ని రిలీజ్ చేసిన తర్వాత ఆయన చాలా ఆనందించి బాగుంది అన్నారు. తర్వాత పబ్లిక్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది యుగపురుషుడు సినిమా. దాంతో పేరు వచ్చి చూసిన తర్వాత కూడా అప్పటి నుంచి అన్నగారు పర్మనెంట్గా కొన్నాళ్ళు ఈయనతో చేపిద్దాం అనేసి దాదాపు ఒక 22 సినిమాలకి దాని ఎమ్మటే కొండవీటి సింహం, వేటగాడు, సాహసవంతుడు, డ్రైవర్ రాముడు, అలాగే మావారి మంచితనం, ఇంకా కేడీ నెంబర్ 1 అనేసి అలాగే ఒక 22 సినిమాలకి చేస్తూ ఆయనకి ఒక వెరైటీ అనేది ఏంటంటే ఇవాళ కూడా మాలాంటి వాళ్ళు టీవీలో చిత్రాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, చూసినా కానీ మనం చేసామా అన్న భావం. అసలు ఇప్పుడు అంత చేంజింగ్ అంటే ఇప్పుడున్న యూత్కి ఏదైతే వాడుతున్నారు ఇవాళ ప్రజెంట్ దాదాపు 30 సంవత్సరాల క్రితం పైచీలకు మేము చేసిన డ్రెస్సులు అయ్యి ఇవాళ రోజున అది ఫేమస్గా ప్రింటెడ్ ఫ్లవర్స్. మొదటిసారి మీరు ఆయనకి కుట్టాలనుకున్నప్పుడు టెన్షన్ పడ్డారా? ఆయన మెప్పించగలమా లేదా అనేది ఉంటుంది కదా కంపల్సరీ. ఆ టెన్షన్ దాంతోనే ఆయన ఏమంటారో ఆయన అభిప్రాయం ఎలా ఉండదో ఆయన సాటిస్ఫాక్షన్ చేయగలమా జంక్ అనేది కాస్త ఉన్నది. ఎప్పుడైతే ఆయన సాటిస్ఫాక్షన్ అయ్యి నచ్చి దాని మీద చేయమని చెప్పారు, ఇక మిగతా చిత్రాలకు కూడా ఫ్రీడమ్గా ఎప్పటికప్పుడు కొత్తదానాన్ని చేసుకుంటూ వచ్చామండి. ప్రతి చిత్రంలో కూడా డిఫరెంట్. అప్పటికి అడవి రాముడును యమదొంగ అప్పటికి వచ్చేసినట్టు కదా, ముందు దానికంటే ముందు వచ్చింది. అవును, ఆ వేరియేషన్ తెలుస్తూ ఉంటుంది డ్రెస్సింగ్ లో. అడవి రాముడు డ్రెస్సింగ్ కి యుగపురుషుడు డ్రెస్సింగ్ కి చాలా మార్పు వచ్చేసింది. ఇది ఏంటంటే ఇది మనకి మనం జనరల్గా ఏదైతే పబ్లిక్ రెగ్యులర్గా రోజువారీగా మనం ఎలా అయితే వాడతాం చేస్తామంటామని ఈ సబ్జెక్టుకి తగినట్టుగా అయ్యి అలా ఎమ్మకోవాలనుకోండి అది ఒక స్టైల్ వేరేది. అలాగే అడిరాముడు అంటే అదొక ఇది. అవును, దీనిలో ఎందుకంటే మనం చేసిన చిత్రాల్లో ఈయన మీద డ్రెస్సులు ఎక్కువగా వాడటానికి అవకాశం. ఒక సినిమాకి 40, 50, 60 జతల డ్రెస్సులు కూడా ఒక సినిమాకి అంటే ఒక్కొక్క సాంగ్కి 3-4 చేంజెస్ వస్తాం. అవును, అప్పట్లో బట్టలు ఎక్కువ మార్చారు. అవును, ఇప్పుడు చిత్రాల్లో చూసిన దానికి అప్పుడు చిత్రాల్లో చూసిన దానికి ప్రజలకి ఆటోమేటిక్ గ్రాండియర్ కనిపించేది స్క్రీన్ మీద. అవును, డ్రెస్సింగ్ ప్యాటర్న్లో చాలా గ్రాండియర్గా ఉండేది. అవునండి, డిఫరెంట్గా. ఇప్పుడుగా చిత్రాలు చూస్తుంటే ఎందుకంటే కొత్తదనంగా కనిపిస్తాయి. అవును, ఇప్పుడు మేము చేసిన వాళ్ళకి మాకే అనిపిస్తే ఇంకా పబ్లిక్ కూడా అదే. ఇప్పుడు ఆకుచాటు పెండి తడిసి ఆ పాట ఉంది వేటగాళ్ళలో, డ్రెస్సింగ్ కానీ ఆ స్టెప్స్ వేసేటప్పుడు దానికి ఆయనకి ఫస్ట్ డ్రెస్ చేసి తర్వాత అక్కడ ఏవిఎం స్టూడియోలో చేశారు. అది వానపాట. అది ఆయన ఏజ్ కొంచెం ఇదిగా పట్టేసి మామూలు డ్రెస్ దీనికంటే కూడా ప్యాంట్ షర్ట్ వేసిన తర్వాత ఒక హీట్ జర్కిన్ అది వేసి చేస్తే కానీ ఆయనకి 2 days అంత చేశారు సాంగ్. పాట అది చాలా బాగా సూపర్ హిట్ అయింది. అవును, అలాగే బంగారు బాతుగుడ్డ అనేసి ఇప్పటికి చాలా అనేక పాటలు చాలా బాగా హిట్ అయినాయి. అలాగే డ్రైవర్ రౌండ్ సాంగ్స్ ఉన్నాయి. మరి అలాగే లారీ మీద పాట పాడేది ఉంటుంది కదా, జనానికి వస్తానే ఉంటాయి. అవును, అలాగే ఎందుకంటే ఇవాళ టీవీల్లో సినిమాలు వేస్తామంటే ఇతర దేశాల్లో మన వాళ్ళు ఉంటూ ఉంటారు. అప్పుడు ఈ యొక్క టీవీల్లో లేవు కదా అంత ఇదిగా. అవును, ఇప్పటికి ఏంటంటే ఆయన మాకు ఇచ్చిన గొప్ప గాడ్ గిఫ్ట్ లాగా ఒక టైటిల్స్లో ఒక ప్రొడ్యూసర్కి, ఒక డైరెక్టర్కి, ఎట్లాగో టైలర్స్ కూడా, ఒక హీరోకి అలా ఉంటుంది. అవును, అది సింగిల్ కార్డు వాడాలంటే వాళ్ళకి లెంగ్త్ పెరిగిపోద్ది. అవును,
అలాగా ఆయన ఫస్ట్ నుంచి కూడాను ఇలా ఎన్టీఆర్ కాస్ట్యూమ్ డిజైన్ బై యాక్స్ టైలర్స్ విజయవాడ అనేసి సింగిల్ టైటిల్ కార్డ్ కూడా అది వాళ్ళ రోజున మేము పబ్లిసిటీ చేయాల్సిన పరిస్థితి కాకుండా అవును ఆ మహానుభావుడు ఆనాడే కల్పించాడు అదే అది వాళ్ళ వరకు కూడా సినిమా ఏదైనా టీవీలో వచ్చింది అనుకోండి అది వస్తే అక్కడి నుంచి ఇతర దేశాలు అమెరికా ఇక్కడి నుంచి నా కస్టమర్స్ చాలా మంది మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఉంటూ ఉంటారు. అప్పుడు మీకు పేరు వచ్చిన తర్వాత ఒక్కసారిగా బాగా బిజీ అయిపోయి ఉండాలి మీరు. అప్పుడు బిజీ అని ఆయన పేరు ఆయన చేసిన తర్వాత రామారావు గారికి దాని అప్పుడే కదా ఇప్పటికీ దాదాపు మేము పెట్టి 53 సంవత్సరాలు ఇప్పటికి. ఓకే స్టిల్ ఎవరు ఏంటంటే రామారావు గారి టైలరే అంటారు దీన్ని. ఈ ఒక సంస్థనే అవును మా సంస్థ నిలబడి చేశానంటే అలాంటి మహానుభావుడు. మీ పేరు యాక్స్ టైలర్ ఎట్లా పాపులర్ అయిందో కొంతమంది స్పెల్లింగ్ మార్చుకుని వైఏకేఎస్ టైలర్స్ అని వైఏకేఎస్ యాక్స్ అని ఇట్లా రకరకాల ఓళ్ళలో అవును పెట్టేశారు. యాక్చువల్గా ఇది మాది ఆల్ ఓవర్ ఇండియా రిజిస్ట్రేషన్ అండి. వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుని చెయ్యొచ్చు. అదే ఏదో బ్రతుకుతూ ఉన్నారు అదే మీరు వదిలేశారు కాస్త నుంచి చేసాం అది. ఎందుకంటే అలాగే ఆయనే ఇతర నటులకి ఒక చేస్తా ఉన్నప్పుడు ఇంకొక పర్సనల్గా అంత పెద్ద ఆయనకి చేస్తా ఉన్నప్పుడు ఇంకో వాళ్ళ దగ్గర చేయటం అనేది నా అంతటికి నేను కాదు. ఓకే అది మరి అంతటి నటుడు పక్కనే అక్కినే నాగేశ్వరరావు గారు ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసి సత్యం శివం రామారావు గారు ఓన్ బ్యానర్. ఓకే నేను చెప్తాను నాగేశ్వరరావు గారు కూడా నువ్వు చెయ్యి అనేసి ఆయనే స్వయంగా పంపించి ఓకే ఫీల్ అవ్వాలి ఆయన. లేదు అసలు పర్చేజింగ్ కూడా మేము మౌంట్ రోడ్లో మంగళదీప్ అని చాలా కొత్తగా పెట్టారు షోరూమ్. అప్పుడు ఆయనే స్వయంగా వచ్చి ఓకే ఇద్దరికి కూడా డిఫరెంట్ అనేది షోరూమ్కి వచ్చి ఆయన సెలెక్ట్ చేసి ఓకే ఏ డ్రెస్సులు ఎలాగ ఎవరికి ఎలాగ ఆయన సెలెక్ట్ చేసి ఓకే ఆయనకు కూడా మేము చాలా బాగా సాటిస్ఫాక్షన్ చేసాం ఆ చిత్రం ఒకటి. అలాగే టైగర్ అనేసి అవును రజనీకాంత్ గారితో ఆయన కూడా ఇద్దరికి చేయించే భాగ్యం ఆయనకి కలిగింది. అలాగే దత్తు గారి సినిమా గురుశిష్లో కృష్ణ గారికి ఇద్దరికి కూడా ఓకే అయితే ప్రతిది కూడా ఈయన చెప్పేవాడిని సార్ ఇలా చెప్పమన్నారు చేస్తున్నారంట. ఓకే బ్రదర్ చెయ్యంటారు. ఎక్కడ ఆయన అంత స్వేచ్ఛ అంత ఇదిగా అసలు అంతటి మహానుభావుడికి చేయటం అనేది మా వృత్తిలో మాకు ఇది పూర్వజన్మ సుకృతంగా. అదే ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే ప్రపంచంలోనే అనేక మంది ఈ వృత్తిలో ఉన్నవారు. అంతటి గొప్ప మహానటుడు మళ్ళీ పుడతాడో లేదో తెలియదు కానీ మనకి అందరికీ తెలియదు ఏమీ లేదు. ఆయన స్ట్రెచ్చర్ ఏంటంటే మెయిన్ కెమెరా యాంగిల్కి సినిమా షూటింగ్లో ఆ బాడీ స్ట్రెచ్చర్ కెమెరా ఎలా ఉన్నా ఏం చేసినా కానీ ఆ బాడీ అలా సెట్ అయిపోతాడు. అదే కెమెరామెన్కి ఇబ్బంది కలిగించేది కదా. కొంతమందికి ఏంటంటే దాన్ని అడ్జస్ట్మెంట్ చేసి అటు ఇటు చేస్తూ ఉంటారు. మరి ఆయన బాడీ స్ట్రక్చర్కి అందరు గొప్ప ఇది నిండైన విగ్రహం కాబట్టి ఎలా ఉన్నా ఎటు పక్క పెట్టి ఎటు పక్క కెమెరా పెట్టినా కానీ కరెక్ట్గా సరిపోయే విధానంగా బాగుంటుంది. ఇప్పుడు ఆయనకి కుట్టే అవకాశం వచ్చినప్పుడు మరి చాలా సినిమాలు ఇతర నటులు కూడా మీకు వస్తాయి కదండి. కృష్ణ గారు, తర్వాత సోహన్ బాబు, ఆ తర్వాత కృష్ణరాజు, ఇలా వాళ్ళు అడుగుతారుగా బాగా. మీరు చేశాను. కృష్ణరాజు గారు కూడా చేశారు. చేతి జయగుట్ట అనేసి ఒక సినిమా చేశాను నేను. ఓకే అంటే ఇది పర్మనెంట్గా ఇండస్ట్రీలో ఎందుకంటే ప్రతి ఆర్టిస్ట్కి ఒక పర్సనల్ మేకప్ మ్యాన్, ఒక పర్సనల్ కాస్ట్యూమ్ ఉండాలి కాబట్టి పర్సనల్గా ఉంటారు. అంతే మనం వెళ్ళిపోయి వాళ్ళు అడిగినంత మాత్రాన చేసి వాళ్ళ నోటికాడ ఇది మనం తీసి చేయకూడదు. అదే భగవంతుడు మనకి ఎక్కువ వృత్తి ఇచ్చారు, అక్కడ ఉంది చాలు. అందుచేత అక్కడికి రామారావు గారు చెప్పారు నాకు, మెడ్రాస్లో నువ్వు పెట్టు, ఇలా విజయవాడ వెళ్ళి తిరిగి రాసి చేసి ఇలా తిరగదు ఐడియా ఇచ్చారు. అయితే ఆయన పెట్టమని చెప్పారు. ఆయన మద్రాసులో పెట్టు, రిస్క్ ఎందుకు ఇదంతా. ఆయన కాదు సార్ నాకు అక్కడ అంటే నాకు ఎందుకంటే మాకు ఇక్కడ సరిపడా దాన్ని పనిచేసే విధానం తెలిసిన వర్కర్స్ కానీ వీళ్ళు కానీ డిఫరెంట్ ఉంటుంది. ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీకి మామూలుగా ఉంటారు. ఇక్కడ నుంచి చేసేసి ఎందుకంటే ఒక స్క్రిప్ట్ తయారైన తర్వాత ఒక చిత్రంలో ఎన్ని డ్రెస్సులు కావాలి ఏంటనేది ఒక లిస్టు ముందు డైరెక్టర్ గారి దగ్గర నుంచి తీసుకుంటాం. తీసుకున్న దాన్ని బట్టేసి పలానా చిత్రానికి ఇన్ని డ్రెస్సులు కావాలి, ఇది అవుట్డోర్ ఇన్ని, అవుట్డోర్కి ఇండోర్లు ఎన్ని ఉంటాయి. ఇండోర్ వచ్చేదలికేమో లైటింగ్ డిఫరెంట్ వస్తుంది. అవుట్డోర్ అంటే న్యాచురల్ లైటింగ్ ఉంటుంది. దానికి బ్యాక్గ్రౌండ్ ఏ డ్రెస్ వేస్తే ఎలా కాంబినేషన్ బాగుంటుంది అనేది అలా కాంబినేషన్ వేసేసి ఒక సీరియల్ లాగా మెయింటైన్ చేసేసి ఆ చిత్రం మొత్తానికి ఒకసారి తయారు చేసి తీసుకెళ్ళి ఇచ్చేసేవాడు.
ఎప్పుడన్నా ఇంపార్టెంట్గా దాని మీద ఇవ్వటం సినిమా షూటింగ్ ముందే రెడీ చేసేవాళ్ళు, చేసి పంపించేవాడు. ఎన్ని రోజులు పట్టేదండి కాస్ట్యూమ్ చేయడానికి? చేయటానికంటే జస్ట్ అది ఒక 4 రోజుల ముందు నుంచి ప్రిపేర్లో ఉంటాం. ఆయనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలాంటి సెలక్షన్ ఆయన వచ్చేవాళ్ళు అన్ని సినిమాలు? లేదు అంతా ఓన్ మా ఐడియా. మీ ఐడియానే? ప్రొడ్యూసర్ నాగేశ్వరరావు గారు అప్పుడు మాత్రం వచ్చారు. ఆయన కేవలం ఆయన ఓన్ బ్యానర్ అది, దానిలో నుంచి అప్పుడు వచ్చి చేసినాయి అనమాట. అది ఎందుకంటే ప్రొడ్యూసర్ గారు వస్తారు, అసిస్టెంట్ డైరెక్టర్ కానీ కానీ సెలెక్ట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి డ్రెస్సులు ఎలా ఉంటాయి ఏంటి అనేది చేసేసిన తర్వాత కూడా మళ్ళీ ఇచ్చినప్పుడు కూడా వారికి చూపించడం చేయడం. రామారావు గారికి వాళ్ళ అబ్బాయిలు చాలా మంది ఉన్నారు, మా అబ్బాయిలు కూడా మీరు కుట్టాలని వాళ్ళకి అడిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? కుట్టారా? అప్పటికి ఇంకా బాలకృష్ణ గారు వీరు అంత ఇది రాలా. ఓకే. ఆయన చేసి తెలుగు ఇప్పుడు హరికృష్ణ గారు వీళ్ళందరూ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఒక స్వతంత్రంగా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా, అమ్మగారు కూడా బసవతారం గారు మహాతల్లి ఆవిడ చాలా ఇది, ఆవిడ పిల్లలందరూ కూడా పరిచయం ఒకళ్ళని కాదు. ఇప్పుడు పురంధేశ్వర్ గారు కానీ, మరి సీఎం గారు భార్య భువనేశ్వర్ గారు కానీ అందరికీ, ఎందుకంటే ఇంటి దగ్గర అందరు కలుస్తారు, పలానా అని తెలుసు. అంత చాలా సోషల్గా ఒక స్వతంత్రమైన ఇదిగా ఉండేది అనమాట నాకు ఇంటికి వెళ్తే. అదే అందులో వేరియేషన్ ఉండదు మాకు, ఎందుకంటే కొత్తదనంగా ఇంకొకటి కంగారు పడిపోయి దాని మీద చేయాల్సిన, ఎందుకంటే అంత ఫ్రీడమ్ అక్కడ ఉండేది. అదే దాదాపు సాహసవంతుడి సినిమాకి 15 రోజులు నేపాల్. బైక్ కూడా వెరైటీగా ఉండేది అది. అది బైక్ ఉన్నది సూపర్ మ్యాన్, సాహసవంతుడు కూడా మనిషి రామారావు గారు. సుప్రభాత సుందర్ నీవు. అవును అవును, కరెక్ట్. అక్కడ హిమాలయాల్లో తీశారు అది. మీరు చెప్పారు అన్నట్టుగా సుప్రభాత సుందర్ అన్నప్పుడు, ఎందుకంటే హిమాలయాలు చూపించాలి, అది హిమాలయాలు కరెక్ట్గా. అవును, ఆయనతో పాటు మాకు కూడా వెళ్ళి చూసే భాగ్యం కలిగింది. అక్కడ 15 రోజులు అయితే ఆయనతో పాటు అక్కడ ఉన్నాం. ఆయన ఏం బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తారు అన్ని కూడా తెలుసు. ఓకే. అక్కడ నేపాల్ వెళ్ళినప్పుడు కంపల్సరీ అసలు అక్కడ దిగింది అమ్మగారితో మాకు. నేపాల్ మేడం గారు బసవతారకం గారు కూడా తీసుకొచ్చారా? బసవతారకం గారు చాలా గొప్ప ఆ ఫ్యామిలీ. యుగ పురుషుడి టైంకి మీ వయసు ఎంత ఉంటుంది? యుగ పురుషుడికి 35. ఓకే. ఇది అప్పుడు తర్వాత ఇది సాహసవంతుడిది. సాహసవంతుడు యుగ పురుషుడి తర్వాత సాహసవంతుడికి నేపాల్లో వెళ్ళింది. ఓకే. ఆయన అక్కడ నేపాల్లో కూడా మేకప్ వేసేసి వెళ్ళిపోయిన తర్వాత అమ్మగారితో వాళ్ళతో వెళ్ళిపోయి మొత్తం అన్ని తిరిగి చూసి అనేసి, అది చాలా ఇంపార్టెంట్ అయిన ఫోటో చూపించండి. అదే ఎందుకంటే చాలా అరుదైన ఫోటో. ఇక్కడ పక్కన ఉన్నది వాలేశ్వర గారు, ఇక్కడ ఎన్టీ రామారావు గారు, బసవతారకం గారు. మహాతల్లి చాలా అంటే షూటింగ్ కూడా బయటికి బసవతారకం గారు తీసుకెళ్తారు ఉదాహరణ ఇది. అది ఆ చిత్రం కోసం ఫ్యామిలీగా ఆయన బయటకు వచ్చి చూసింది. అది చాలా అరుదైన ఫోటో. బెల్ బాటమ్ ప్యాంట్లు, అప్పుడు ఎలిఫెంట్ బెల్ అనేవాళ్ళు. కొద్ది బెల్ పెద్దగా ఉంటే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చేసి అదే బూట్ కట్, బెల్ బాటమ్ పేరు బూట్ కట్ అని పేరు. అదే అప్పుడు నేర్వా షేపులు ఉన్నాయి, ఇప్పుడేమో అవును ఇది యాంకిల్ ఫిట్. యాంకిల్ ఫిట్ అంటే ఇప్పుడు ప్యాంట్ వచ్చింది అనుకుంటే అలా పైకి తీసుకోవాలి, అలా ఒక స్టైల్. అదే గోల్డ్ అంటారు. నేను నా పెళ్ళి అయింది 95. నా పెళ్లి బట్టలు వ్యాక్స్ టైలర్లో కుట్టించుకోవాలని చెప్తే బోల్ టైం పట్టింది మీ రావడానికే, నాకు కుట్టడానికి. ఎందుకంటే ఇటు సైడ్ మన ఆంధ్ర సైడ్ నుంచి 90% వెళ్ళే అబ్రాడ్స్. ఇది వరకు డాక్టర్స్, ఫస్ట్ స్టార్టింగ్ డాక్టర్స్, ఇప్పుడంటే ఇంజనీర్స్ అంటారు. ఒకళ్ళిద్దరు ఇలా కుట్టించుకుని అక్కడికి వెళ్ళారండి. అక్కడ వెళ్ళిపోయి మన వాళ్ళకి ఇదిగో మీరు ఇండియా వెళ్ళినప్పుడు పలానా చాట స్టిచ్ చేయించుకునేవారు. వాళ్ళు వస్తా అక్కడ పర్చేజ్ చేసి క్లాత్ ఇక్కడ 10-15 డేస్ ఉంటారు, వెయిట్ చేస్తారు. అదే షూట్ అక్కడ లక్షల్లో ఉంటుంది. ఓకే. ఇక్కడికి వచ్చేసరికి మనకి అతి తక్కువలో తయారవుద్ది, బాడీ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక పబ్లిసిటీకి ఒక డాక్టర్ గారు ఉండేవారు, ఆయన వైవి రావు గారు అనేసి. ఇక్కడ పోవడానికి ఆయన మన ఏపీ నుంచి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన అండి అనుకుంటే డాక్టర్ ఆయన చెప్పేవాడు చాలా మందికి మన వాళ్ళకి. ఇప్పుడంటే కామన్ అయిపోయింది ఇంజనీర్లు అదంతా కూడా. అయినా కానీ ఇప్పటికీ చాలా కస్టమర్స్ ప్రతి ఒక యుఎస్ఏలో మీద కంపల్సరీ ఉన్న మన తెలుగు వాళ్ళు ఉన్న ప్రతి స్టేట్లో కూడా మా కస్టమర్స్ కంపల్సరీ ఇప్పటికీ వస్తూ ఉంటారు. ఓకే. ఇప్పటికీ చేసి పంపిస్తూ ఉంటారు. అది కూడా ఏంటి, రామారావు గారు టైలర్ అనేసి ఒక గుర్తింపుగా, ఒక గౌరవంగా
అభిమానంగా వారు ఇప్పటికీ వస్తూ ఉంటారు. అంటే కాస్ట్యూమ్ డిజైనింగ్ అనే వ్యవస్థ వచ్చిందండి ఇప్పుడు. దాంతో కాస్ట్యూమ్ డిజైనింగ్ వాళ్ళు సపరేట్గా చేసి వచ్చిన తర్వాత మీకు అప్పుడు తగ్గినాయి అనుకోవచ్చు అవకాశాలు, సినిమాకి అవకాశాలు. సినిమా అవకాశాలు కాస్ట్యూమ్స్కి దానికి సంబంధం ఎప్పుడు కంపల్సరీ అది రొటీన్ ఉండాల్సిందని. ఒక లేడీ ఆర్టిస్ట్ కానీ జెంట్స్ ఆర్టిస్ట్ కానీ కంపల్సరీ ఒక టైలరింగ్ అనేది కంపల్సరీ. మరి ఎందుకు ఇప్పుడు ఎన్టీ రామారావు గారి తర్వాత మీరు మళ్ళీ సినిమాలకి తక్కువ సినిమాలు చేసినట్టుగా లేరు కదా? లేదు, మేము చేసిన తర్వాత ఆయన పొలిటికల్గా వచ్చారు కదా. లాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా వేరే ఆయన యాక్ట్ చేసిన సినిమాలు ఏమి లేదండి. ఆ తర్వాత వేరే వాళ్ళు కూడా తర్వాత తరం వాళ్ళు వచ్చారు. సోమబాబు, మన సోమబాబు సారీ చిరంజీవి గారు వచ్చారు, తర్వాత మరి బాలకృష్ణ గారు వచ్చారు, ఇలా నాగార్జున గారు వచ్చారు, వెంకటేష్ గారు వచ్చారు. వీళ్ళు ఈ జనరేషన్కి వచ్చినప్పుడు మనం వాలేశ్వర గారి దగ్గరికి వెళదాం అనే ఆలోచన మీరు సైడ్ అయిపోయారా లేకపోతే సినిమాలకి? అంటే మేము కూడా ఎందుకంటే వారికి కూడా ఎవరికాళ్ళకి ఒక పర్మనెంట్ అనేది ఉంటుంది కదా. మనం వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టేసి వాళ్ళ నోటికాడ ఇది మనం తీసినట్టు ఉండకూడదు. ఇంట్రెస్ట్గా ఇంత పెద్ద మహానుభావులు ఇద్దరికి మనం చేసాం, అదే చాలు. ఎవరైనా అడిగితే చేద్దామనే ఆలోచన ఉండేదా? చేద్దామని అడిగారు కానీ చాలామంది దానికంటే మనకు కూడా సమయం కుదరక ఇక్కడ మనకి ఇక్కడికి రొటేషన్గా జనరల్లో బిజినెస్ అనేది చాలా ఇది. నేను దాని తర్వాత కూడా ఒక క్లాత్ స్టోర్ అనేది పెట్టడం జరిగింది. అప్పుడంటే కొద్దిగా ఫ్రీగా ఉండేవాళ్ళం, ఇంక్లూడింగ్ ఆ బిజినెస్ దీని మీద ఇది చూసుకుంటూ జరిపోయింది అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే అప్పటికి ఇప్పటికి కాస్ట్యూమ్స్లో ఇదివరకు ఉన్న పేరు ప్రఖ్యాంతలో ఇండస్ట్రీలో ఆనాడు చేసిన ఏ కాస్ట్యూమ్ డిజైనర్ చేసినా కానీ అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. అవును, ఎందుచేత అంటే ఇప్పుడు అంతా రెడీమేడ్ ఎక్కువ. ఇప్పుడు ఒక బ్లాక్ ప్యాంట్ ఉందో, బ్లాక్ ప్యాంట్ మీద 10 షర్ట్లన్నా మార్చొచ్చు, ప్యాంట్ అదే ఉంటుంది, షర్ట్స్ ఎన్నైనా మార్చొచ్చు. ఆ విధంగా కొంచెం రెడీమేడ్ ప్రిఫర్గా వెళ్తా ఉన్నాయి. ఇలాగ బాడీ స్ట్రక్చర్ మీద బాడీ స్ట్రెచ్ చేసి అదే నాగేశ్వరరావు గారికి రామారావు గారికి కూడా ఇద్దరికి బాడీలో డిఫరెన్స్ ఉంది. ఆయనకి ఏది వేసినా నాగేశ్వరరావు గారికి ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఆయన షోల్డర్స్ కొంచెం బ్రాడ్, షేపులు కరెక్ట్గా ఉంటాయి. అలాగే అన్నగారి ఎలా ఉంటాయంటే కొంచెం దీని వలన కొన్ని ఏంటంటే ఆయన స్టమక్ ఇదంతా కూడా కవర్ చేయకుండా ఆయన చాలా ఇదిగా దాదాపు ఒక 6-7 ఇంచులు వేస్ట్ ని లోపలికి బిగబెట్టి పొద్దున్న నుంచి సాయంకాలం వరకు కూడా అలాగే ఉండగలుగుతాడు. అలా ఎవరో ఉంటారు, అలా స్లిమ్ గా కనిపిస్తాడు మనిషి. అవును, మీరు వేటగాడు డ్రెస్ చూడండి, కొండవీటి సింహం చూడండి, అలాగే గొప్పపురుషుడు కానివ్వండి, ఆయన స్లిమ్నెస్ కారణం ఏంటంటే ఆయన కష్టం, ఆయన ఇది చాలా మేము ఎంత కుట్టి ఎంత చేసినా కానీ ఆ స్టమక్ అనేది తగ్గట్టుగా ఆయన మేనేజ్ చేసుకుని బిగబట్టుకుని అది ఎప్పుడైతే ఆ స్టమక్ కనపడకుండా బయట పబ్లిక్ ఒక యూత్ కుర్రోడ్లాగా, ఒక 25 ఏళ్ల కుర్రోడ్లాగా ఇప్పుడు వేటగాడి ఉంది, స్లిమ్ గా కనిపిస్తారు. ఆ విధంగా ఇవాళ కూడా రామారావు గారి లాగా ఆ డ్రెస్సులు అలా చేస్తారు, చెందుతారు అని ఒక అవగాహన వాళ్ళల్లో పబ్లిక్ ఉంది, ప్రజలు. ఇప్పటికి మా దగ్గరికి ఆయన దీని మీద వస్తూ ఉంటారు, చాలా ఆనందపడతా ఉంటారు. అసలు మీ సొంతూరు ఎవరండి? మాది ఇక్కడ వేంపాడు అనేసి గన్నవరం దగ్గర, గన్నవరానికి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది వేంపాడు అని. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మీరు టైలరింగ్ స్టార్ట్ చేస్తున్నారు? టైలరింగ్ అంటే మా ఫాదర్ వాళ్ళు బిల్డింగ్స్ కాంట్రాక్ట్స్ చేస్తూ ఉండేవాళ్ళు. మా బ్రదర్స్ నా గురువులే మా బ్రదర్స్, కజిన్ బ్రదర్స్ సుబ్బారావు గారు, జానకిరామ గారు అనేసి ఇక్కడ లిబర్టీ టైలర్స్ అనే జేడి హాస్పిటల్ రోడ్లో ఉంది, జానకిరామ గారు అని. వెంకటేశ్వర టైలర్స్ అనేసి ఏలూరు రోడ్డు మీద ఉండేది. ఇద్దరు గురువులు అన్నారు, వాళ్ళు కూడా మెడ్రాస్ అలా ట్రైనింగ్ అయ్యారు. అవి వచ్చిన తర్వాత ఆటకాయతనంగా మా నాన్నగారు ఏంటంటే పని నేర్చుకుంటారా అనే ఉద్దేశంతో మా బ్రదర్స్ని అడగడం జరిగింది. మేమేంటంటే మా ఊరు నుంచి డైలీ ట్రైన్ ఉండేది అనమాట. మాకు అంత అవగాహన అప్పుడు ఏముంది, రోజు సరదాగా ట్రైనింగ్ చేయవచ్చు కదా అన్న భావంతో నేను ఈ వృత్తిలోకి చేరటం జరిగింది. భగవంతుడు అలా తీసుకొచ్చాడు అట. అలా అలా నేర్చుకుని నేను 13 ఏట నేను వృత్తిలోకి జాయిన్ అయ్యాను. చిన్నప్పుడే దాదాపు ఒక 7-8 సంవత్సరాలు వాళ్ళ దగ్గర పనిచేసిన తర్వాత నేను 73లో ఇది షాప్ అనేది పెట్టింది. ఆ గురువులు ఒక మిస్సెస్ వాళ్ళందరూ కూడా ఆశీస్సులతో మన సోదరుడు పైకి వచ్చాయండి, వాళ్ళు కూడా ఇదే కదండి. అవును, మన దగ్గర నేర్చుకుని పైకి వచ్చారండి, వాళ్ళు కూడా ఉంటుందిగా. దాని తర్వాత వాళ్ళ దగ్గర నేర్చుకున్న తర్వాత నాకు మ్యారేజ్ అయింది.
షాప్ పెట్టకముందు మ్యారేజ్ అయింది. ఓకే. ఒక రంగా చెప్పాలంటే ఏదన్నా ఒక పురుషుడు సక్సెస్ వెనకాల దానిలో ఫోటో ఉంటుంది. మీ శ్రీమతి దానిలో ఆవిడ అంటే మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను ఉత్తి దాంతో చేయటం ఇదంతా కూడా చేసాం. ఒక మంచి చెడు ఏదన్నా ఒక విధి విధానంగా మనం ఒక రకంగా ఇంకొక దోవలో వెళ్తామని ఇది కాదు ఇది చేయండి అనేసి గైడ్ లైన్స్. ఎన్టీ రామారావు గారు కూడా రామారావు గారు ఏం చేస్తా అన్నా బసవతారకం గారు ఎంకరేజ్ చేసేవాళ్ళు. కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే మేము ఆయన మేకప్ రూమ్లోకి అందరు వెళ్ళరు. ఓకే. మేము ఎక్కడి నుంచి డ్రెస్సులు తీసుకెళ్ళి చేస్తా ఉన్నప్పుడు ఇంటి దగ్గర పొద్దుటపూట మేకప్ మ్యాన్ పీతాంబరం గారు లేకపోతే నేను వెళ్ళేవాడిని అనమాట. ఏంటి విజయవాడ కౌరులు అది ఇదని మంచి చెడు మాట్లాడతా. ఆవిడ కూడా ఎందుకంటే దీనిలో ఆవిడ విషయాలన్నీ కూడా అడుగుతా, వాళ్ళ ఫ్యామిలీ విషయాలన్నీ కూడా అడుగుతూ ఉంటారు. దానిలో అడుగుతా మంచి చెడు. మీ వైఫ్ పేరేంటండి? భవానీ అని. ఒకసారి మీ మిసెస్ ఫోటో చూపించరా? భవానీ గారు ఎన్టీ రామారావు గారికి బసవతారకం గారు ఎట్లాగో వాలేశ్వరరావు గారికి భవానీ గారు అలా అని చెప్తున్నారు. ఎందుకంటే బీబీ తెలిసింది బసవతారకం గారు ఎట్లాగో. కాబట్టి మరి భవానీ గారు నా సక్సెస్ వెనకాల నా శ్రీమతి గారు ఇది ఉన్నారని చెప్తున్నారు అన్నమాట వాలేశ్వరరావు గారు. వాలేశ్వరరావు గారు, ఇప్పుడు మీ పేరు వాలేశ్వరరావు సాధారణంగా వాలి అనే పేరు ఎవరికి ఉండదు. మీరు వాలేశ్వరరావు అని పేరు ఎలా పెట్టారు? పేరు వెనకాల ఏమైనా కథ ఉందా? తెలియదు సార్. చిన్నప్పుడు మరి మా ఫాదర్ మదర్ వాళ్ళు ఎలా ఆలోచించి పెట్టారో ఏంటో తెలియదు. ఇది కూడా చాలా విచిత్రమైన పేరు. ఎవరు ఎక్కడ లేదు, ఎక్కడ లేదు. మీకు వాలి పేరు లేదా రాముడి పేరు ఉంటుంది కానీ వాలి పేరు ఈశ్వరుడు అంటే శంకరుడు దాన్ని ఆలోచించి ఈశ్వరుడు ఇదే రామారావు గారు కాబట్టి రామారావుకి వాలి అవసరం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోయింది. రామాయణంలోకి వెళ్ళిపోతే రాముడిగా వాలిని చంపుతాడు కదా ఆయన చెట్టు సార్ నుంచి. మొత్తానికి ఈ వాలేశ్వరరావు గారు ఏంటంటే హెల్ప్ చేశారన్నమాట. హెల్ప్ చేశారు ఈ రామారావు గారికి. దాదాపు మా సంస్థ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆయనకు వర్క్ చేసిన తర్వాతే ఇంకా మనలో ఎంత ఆర్టిస్ట్ ఎంత ఉన్నా కానీ, ఎంత గొప్పతనం ఉన్నా కానీ, కళా నైపుణ్యం ఎంత చూపించినా ఏం చేసినా అవును అది ఒక మేజర్ పర్సన్కి పెద్ద పర్సన్స్ అసలు నెంబర్ 1 హీరో ఒక గోల్డెన్ ఎరాలో ఉన్న టైంలో మీకు అవకాశం రావడం వైజయంతి వాళ్ళు మరి మీకు దత్తు గారు అవకాశం ఇవ్వడం అనేది కూడా. దత్తు గారు అసలు మేము జీవిత చరిత్రలో కూడా మేము ఉన్నంత వరకు ఆయన మర్చిపోయేది కదా. ఆయన కూడా ఇప్పటికీ ఎక్కడ కనపడినా ఏం చేసినా కానీ నేను కూడా ఇప్పుడు కూడా ఆయన పేరు చెప్తా ఉంటాను. ఓకే. ఎందుకంటే ఒక ఇండస్ట్రీకి ఒక చిత్రానికి డ్రెస్సులు చేయటం అనేది సామాన్యమైన విషయం కాదని. అవును. అది కొన్ని కోట్ల రూపాయలతో విలువ చేసే ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు మొత్తం. అదే ఆయన సాటిస్ఫాక్షన్ అయ్యి అదే దాన్ని చేసి ఆయన అయిన తర్వాత విచిత్రంగా రామారావు గారే నాగేశ్వరరావు గారికి అంతటి వాడికి కూడా నువ్వు చెయ్యనేసి ఆయనకి అప్పచెప్పారంటే ఇంకంతకంటే ఈ వృత్తిలో ఇంకా జన్మ సుకృతంగా మనం భావించే అంతకంటే ఉంది. అలాగే అందరికి చేసాం. కృష్ణ గారికి చేసాం, కృష్ణరాజు గారికి చేసాం, రజనీకాంత్ గారికి చేసాం. అదే రజనీకాంత్ గారికి కూడా మొన్న మధ్యన ఒక రామారావు గారి ఫ్యామిలీ అంతా గుర్తుపెట్టుకుని విజయవాడలో 100 years సెలబ్రేషన్ జరిగింది. అవునవును. జరిగినప్పుడు విజయవాడలో మొత్తం 3-4 సన్మానం చేశారు. అసలు విచిత్రంగా ఈయన చేసిన చిత్రాలు చాలా మంచిగా ఆడిని చేసినాయి, ఆయనకు కూడా మంచి గ్లామరస్గా చూపించాడు అనే భావంతో అసలు నన్ను సన్మానించడం అనేది చాలా పిలిచి సన్మానించడం అంటే రామారావు గారి ఫ్యామిలీకి అవును ఎంతో రుణానుబంధం అండి. మీరు ఆయనకి కొట్టడం అనేది, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మిమ్మల్ని నమ్మటం అనేది కూడా ఎంటర్ ఫ్యామిలీ. ఇప్పుడు ఎక్కడ కనపడినా రామకృష్ణ గారు కానీ ఈయన కానీ, నేను ఇప్పుడు మీకు అమ్మగారిది ఫోటో బసవతారం గారి చూపించారు రోజున. అవును. అలాగే కోకటపల్లిలో కూడా ఫోటో ఉంది బాలకృష్ణ గారిది. ఓకే. అక్కడే స్టేజీ మీద వేసి సీఎం గారు ఉన్న. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 4 అండి. 4. 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. అందరికి మ్యారేజ్ అయింది. ఓకే. అబ్బాయిలు కూడా ఈ ఫీల్డ్లో ఉన్నారా? బాగా 2 ఇక్కడే ఉన్నారు. అక్కడే ఇక్కడ ఇంకో స్టోర్ ఒకటి ఓపెన్ చేసాం బందర్ రోడ్లో. ఓకే. స్టేడియం MG రోడ్లో. అక్కడ ఎందుకంటే మార్కెట్ కొంచెం ట్రెండ్ మారింది. మొదటి నుంచి మనం
ఇక్కడే ఉంటాం. పిల్లలతో ఫ్యామిలీతో ఎప్పుడన్నా ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళారండి? తీసుకెళ్ళి అసలు రామారావు గారే డ్రైవర్ రాముడు టైంలో మా షాపులోకి కింద ఓకే ఇక్కడే కింద షోరూంలోకి ఆయన డ్రైవర్ రాముడు షూటింగ్ టైంలో ఓకే నిమ్మకూరులో షూటింగ్ జరిగింది. అవును, చాలా నిమ్మకూరు తేలప్రోలు ఇలాంటి చాలా అరుదైన ఫోటోలు. అసలు మహానుభావుడు. ముగ్గురే ఉన్నారు, ఎందుకంటే నాలుగో వాళ్ళు లేరు. నాలుగన్నప్పటికి ఇంకో చిన్న బాబు. ఓకే ఆయన వచ్చి షాప్లోకి 2 సార్లు వచ్చారు. అంటే ఇక్కడే షూటింగ్. ఇదే షాప్ అండి అప్పుడు? ఇది పక్కన కింద ఉంది. ఇది ఓకే నటరాజు హోటల్ అని కింద పక్కన ఉంది కదా, దానిలోనే స్టే చేశారు. ఓకే ఆయన వెళ్ళే వచ్చినప్పుడు రమ్మనంగానే పాపం కిందకి వచ్చారు. అంటే ఎంత అభిమానం మా మీద నమ్మకం ఇదిలేంత పిలిస్తే రావాల్సిన స్టేజీ కాదు. అవును, అలాగే స్టార్టింగ్ టైంలో వచ్చినప్పుడు కిందకు వచ్చారు. అలాగే వెళ్ళేటప్పుడు కూడా ఆఖరిలో కూడా ఇంకోసారి దయచేయండి అంటే 2 సార్లు షాపులోకి రావడం జరిగింది. అది ఇంకా మా షోరూమ్ అంతా ధన్యమైపోయినట్టే అది. అదే ఎందుకంటే ఆయన మహానుభావుడు ఏది చేసినా రాముడు కృష్ణుడు మనం ఎలా ఉంటాడంటే తెలియదు, కానీ ఎలా మేకప్ వేసి ఏది చేసినా కానీ ఏం చేసినా కానీ ఆయన భగవత్ స్వరూపం ఆయనలో కనిపిస్తూ ఉంటుంది. అవును, ఇవాళకి కూడా మన ఆంధ్రులు మర్చిపోలేని కారణం ఎందుకంటే ఎంతమంది ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నారు, కానీ ఆ టైప్ స్ట్రక్చర్ అయిన బాడీ స్ట్రక్చర్ భగవంతుడు మరి ఆయనకే గాడ్ గిఫ్ట్గా ఇచ్చాడు. మన అప్పుడు కూడా మీరు మీ అభిమాన హీరో అయ్యింటాడు ఆయన అప్పటికే. ఇప్పుడు మా నాన్నగారిని కూడా తీసుకెళ్ళాం ఒకసారి మెడ్రాస్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మ్యారేజ్కి కూడా ఎంటర్ ఫ్యామిలీ వెళ్ళాం. అట్లాగా మెడ్రాస్ అబెట్స్బరీలో జరిగింది మ్యారేజ్. మా నాన్నగారు కూడా వచ్చారు. మా నాన్నగారు కూడా ఇప్పుడు ఆ షోరూంలోకి వచ్చినప్పుడు ఆయన్ని పరిచయం చేసాం. ఆయన ఎంత గౌరవంగా ఎంత అభిమాన ఆప్యాయతతో ఇంచుమించు వాళ్ళ వయసు ఒకటే. ఓకే నాన్నగారండి అని చెప్పగానే గౌరవించి కూర్చోబెట్టి పిలుసుకురా పెళ్ళికి అని చెప్పి పాపం అప్పుడు ఓకే కంపల్సరీ మా నాన్నగారిని తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళ ఇంటి ఏ కార్యక్రమం జరిగినా మీకు ఇన్విటేషన్ వచ్చేది కంపల్సరీ. అందులో అంత అభిమానించేవాడు. అంటే ఆయన అంత సాటిస్ఫాక్షన్ అయ్యి ఉండబట్టే అంత ఇదిగా కానీ అభిమానాన్ని కానీ, అంటే వేరే లేదా అంటే కాదు, నా విషయంలో మటుకు చాలా ఎంటర్ ఫ్యామిలీ. ఓకే అప్పుడు జూనియర్ ఎన్టీ గారు కూడా చిన్న పిల్లల వాళ్ళే. బాలకృష్ణ గారికి మేము అంతా ఇంచుమించుది. అలాగే బాలకృష్ణ గారిని కూడా ఒకసారి డ్రైవర్ షూటింగ్ అనుకుంటా హైదరాబాద్ అర్జెంటుగా ఒక టీషర్ట్ కావాల్సి వచ్చింది. ఓకే ఆయన బాలబాబు గారు షటిల్ ఆడుతున్నాడు రామకృష్ణ స్టూడియోలో. పైనుంచి పిలిచి వాలేశ్వరావుని తీసుకుని వెళ్ళండి అంటే పొద్దుటిపూట 8:30కి మా బిట్స్లో షాప్లో ఎవరు తీస్తారా, ఈయన వచ్చారు జనం పెడతారండి, బాబు మీరు కూర్చోండి అని చెప్పేసి నేను ఆ షాపులని తిరిగి వెళ్ళి తీసుకుని వెళ్ళి చేసాను అనమాట. ఓకే అంత క్లోజ్గా టీషర్ట్ల కోసమా? టీషర్ట్స్ ఓకే అర్జెంట్ కలర్ మ్యాచింగ్ కావాల్సి వచ్చింది. ఇద్దరం కలిసి వెళ్ళాం, తీసుకెళ్ళి చేసిన తర్వాత బాగుంది. అయితేనే మొన్న ఇక్కడ ఎలా అయితే చేశారో 100 yearsది హైదరాబాద్లో కూడా చేశారు. అవును, చేసినప్పుడు అమ్మగారిదైనా నాన్నగారిది ఫోటో చూపిగానే ఆయన చాలా ఆనందపడి ఇక్కడ కాదు నేను పిలుస్తానని చెప్పేసి ఆయన స్టేజ్ మీదకి పిలిచి బాలయ్య బాబు తర్వాత అండి ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పిల్లలు అందరూ అనుభవాలు ఏమైనా ఉన్నాయండి మీ దగ్గర? ఒకసారి అనుభవం అంటే రామారావు గారు ఆయన చనిపోయిన తర్వాత ఎంటర్ ఫ్యామిలీ పిల్లల దగ్గర వారి దగ్గర ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ నా దగ్గర నేను జాగ్రత్త చేసి పెట్టుకున్నారు. ఎక్కడంటే కృష్ణా నదిలో నిమజ్జనం చేసేటప్పుడు అన్నదమ్ములు మొత్తం రేర్ ఫోటో అండి ఇది. చాలా రేర్, అది చాలా రేర్ ఫోటో. ఎందుకంటే హరికృష్ణ గారు, మోహన్ కృష్ణ గారు, బాలకృష్ణ గారు, రామకృష్ణ గారు, మరి ఇక్కడ వాళ్ళతో పాటు ఈ చివర మీరు అవును వాలేశ్వర గారు కృష్ణానది ఇక్కడ వచ్చి జరిగినప్పుడు అనమాట. రేర్ ఫోటో నాకు తెలిసి వాళ్ళ దగ్గర కూడా ఉందో లేదో తెలియదు. ఆ ఫోటో ఏంటండి అది ఒకటి ఉంది. ఒకసారి బాబు గారిని ఎప్పుడైనా కలిసారండి మీరు? చాలాసార్లు కలిసారు. ఓకే ఏ సందర్భంలో? బాబు గారు కూడా ఉన్నాయి. మొన్న రీసెంట్గా కూడా కలిసాను. అంటే గతంలో ఈ ఒక టైలరింగ్ దీని మీద ఒక స్టేట్ అసోసియేషన్ ఉంది. ఈ అసోసియేషన్కి దానికి చేతి వృత్తుల వారికి ఏ ఒకటి ప్రాయతీలు ఇస్తూ ఉంటారు.
ఈ లోకల్గా ఈ స్టేట్లో ఉన్న టైలర్స్ అందరూ కూడా నాకు కొంచెం పెద్దగా మనల్ని ఎంకరేజ్ చేసి చూపించడం అయితే దాని మీద బాబు గారిని కలిసాం. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం దగ్గర కలవటం కూడా జరిగింది. ఓకే, ఇది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అదే ఈ టైలర్స్ అసోసియేషన్ దాని గురించి ఆ టైంలో కలిసిన ఫోటో ఇది, టైలర్స్ అసోసియేషన్ దానికి. ఓకే, ఏదన్నా ఎన్టీ రామారావు గారిని ఎప్పుడు మీరు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలిసి ఏమీ అడగలేదా? నేనే అడగలేదు సార్. సాధారణంగా మనకు కావాల్సిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా సరే ఏదో ఒక పనులు పెట్టుకున్నా కల్పించుకున్నా సరే వెళ్ళి పనులతో అవజేసుకుంటారు, ఉపయోగించుకుంటారు. అవునండి, నేను అంటే పొలిటికల్గా అవ్వాలనుకుంటే అసలు ఎప్పుడూ అన్నగారి దగ్గరికి వెళ్ళి నేను మొదట్లోనే కలిసి దాని మీద చేస్తుంటే అవును ఇవాళ స్టేజ్ వేరే ఉంటుంది. నాకు ఆలోచన రాలేదు. తర్వాత రామారావు గారు సీఎం అయిన తర్వాత విజయవాడ టౌన్ అంతా డ్యామేజ్ అయింది. అవును, రంగా గారి యాస్ స్టేషన్. అవును, రంగా గారి యాస్ స్టేషన్లో నేను మొత్తం సర్వం కోల్పోయా. మొత్తం మీరు ఏమీ లేదు. నా 2 షాపులు ఉండేవి. ఒకటి బందర్ రోడ్లో రెడీమేడ్ ఒకటి ఉండేది. ఇప్పుడు నేను చెప్పిన ఈ నటరాజు కింద స్టోర్ ఉండేది. అది కేవలం అప్పుడు ఏంటంటే ఈర్షా ద్వేషంతో నాకు అన్నీ జరిగిపోయిన తర్వాత తెల్లవారి ఫైర్ చేయటం జరిగింది. ఓకే, కాలిపోయినాయి 2 మొత్తం కాలిపోయినాయి. మళ్ళీ సూది దారం ఎత్తుకుని మళ్ళీ యథాస్థితిగా చేసుకురావటం, మళ్ళీ యథాస్థితిగా భగవంతుడి దయ వల్ల ఆ పేరు కాపాడింది. ఒక విధంగా చెప్పండి, యాక్స్ అనే పేరు ఎన్టీ రామారావు గారికి బట్టలు కుట్టిన క్రేజ్తో ఇప్పటికీ అలాగే. అసలు మొత్తం మామూలు ఇంకో అయితే అవునండి, అది వచ్చి ఇంటర్వ్యూ చేయాల్సిన పరిస్థితి అంత స్టేజ్ అయ్యింది. కంప్లీట్ కోల్పోయాం. కంప్లీట్ కోల్పోయి మళ్ళీ యథాస్థితిగా అంచెలంచెలుగా మళ్ళీ కొత్తగా సూది దారం ఎత్తుకునే చేసిన ఇదన్నమాట. ఆ టైంలో కూడా నేను గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఏదేదో చేశారు కానీ నేను కూడా అడగటానికి కూడా నాకు మనసు ఒప్పలేదు, చేయలేదు. మీకు కొద్దిగా మొహమాటం అనుకుంటా కొద్దిగా అసలు మొదటి నుంచి కాస్త త్వరగా అదే ఇతర ఊరికి నేను తెచ్చుకోవాలి చేయాలన్న భావం అనేది ఉండదు. అదే భగవంతుడు మనకి ఇస్తాడు చేద్దాం అంతే, అంతేగాని తాపత్రయపడిపోయి పరుగులు పెడదాం. ఇప్పటికీ కష్టమే చేయటమే నాకు అలవాటు. సండే వచ్చినా కానీ షాప్ తీసి కూర్చుంటాం. కేవలం పబ్లిక్ అదే కస్టమర్స్ మెయిన్ ఏంటి అంటే ఈ టైలరింగ్ వృత్తిలో మాకు తెలిసినంత మటుకి కస్టమర్ వచ్చేతలకి అతనికి కరెక్ట్గా మనం రెస్పాన్స్గా సమాధానం చెప్పాలి, మనం కనపడాలి. అదే ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వైద్యం చేయించుకుంటా డాక్టర్ లేకపోతే కంపౌండర్తో చేయించుకోలేము. అలాగే వచ్చిన కస్టమర్ మాలాంటి వాళ్ళ దగ్గర కాకపోతే పక్కన హెల్పర్తో చేయలేరు కదా. వాళ్ళు వచ్చేటప్పుడు అన్సాటిస్ఫాక్షన్ అనేది లేకపోకుండా సాటిస్ఫాక్షన్ చేయటం కోసం ఇప్పటికీ మేము క్యారేజీ భోజనం తెచ్చుకొని ఎక్కడ తిని ఏ టైంలో వస్తారో ఏ టైంలో ఉంటారో తెలియదు. ఓకే, ఎమ్మటో వచ్చారు అనుకుని 5 నిమిషాలు లేచి వచ్చి కూర్చుని వాళ్ళ సమాధానం చెప్పిన ఆ తృప్తి వేరు. అవును, మళ్ళీ వాళ్ళే రిపీట్గా మనం ఎంత జాగ్రత్త కుట్టినా ఏం చేసినా కానీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ కాకపోయినా మళ్ళీ వెళ్దాంలే అన్న భావం. అదే అంటే మొదటి నుంచి నాకు అదే అలవాటు. దాని మీద అలా చేసుకొచ్చాం. ఇప్పుడు మీరు మీ అన్నయ్య దగ్గర నేర్చుకున్న వర్క్ మీ ద్వారా నేర్చుకున్న వాళ్ళు చాలా మంది డెవలప్ అయి ఉంటారుగా. చాలా మంది శిష్యులు ఉన్నారు, చాలా మంది షాపులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇక్కడ వృత్తి చేసి వెళ్ళిపోయి ఫలానా అని చెప్పేసి వాలేస గారి శిష్యులు. అన్నగారు నడవడికలు ఎలా ఉన్నాయో ఏంటో దగ్గరుండి చూసిన వాడిని మనం నేర్చుకున్నాం. అదే ఆయన క్రమశిక్షణ, ఆయన పద్ధతులు, ఆయన వ్యవహారశీలి, ఉదయం లేచిన దగ్గర నుంచి ఏం చేస్తాడో ఒక ధర్మంగా. అదే అధర్మం అంటే ఆయనకు తెలియదు. ఇప్పుడు అందుకని పార్టీ కూడా అంత డెవలప్మెంట్ అంత అవ్వడానికి కారణం ఇవాళ వరకు కూడా కిలో 2 రూపాయలు బియ్యం అంటే ఒక పేదవాడి గురించి ఆయన ఎన్నో పథకాలు ఎన్నో చేశారు. అలాంటి వాటిల్లో మన వృత్తిలో మనకు తగినదిగా ఒక ధర్మంగా నడుచుకోవటం భగవంతుడు అదే మనకు మేలుగులుతాడు అని నా ఒక. అంతే కదా, ఆయన క్రమశిక్షణతో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు అలవాడతాయి. రామారావు గారి క్రమశిక్షణ స్వయంగా చూసాం కాబట్టి, బసవతారకం గారు ఒక క్రమశిక్షణ చూసాం కాబట్టి అదే కొంత కాకపోతే కొంత మాలాంటి వాళ్ళు ఇంకో కట్టిన గుడ్డ అంటారు నేర్చుకుని ఉండబట్టే మేము ఈ స్థితిలో ఉన్నాం. నిజంగా వారి ఇరువురు కూడా మహానుభావులు, ఆది పురుషులు, వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు, సామాన్యంగా. లేకపోతే ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంకా వారిని ప్రజలు ఆదరిస్తున్నారు, చేస్తున్నారంటే అదొకటే నిదర్శనం.
చాలా గొప్ప. ఇప్పుడు వైజయంతి మూవీస్ దాదాపు చాలా కాలం నుంచి వాళ్ళు వచ్చి ఇప్పుడు దాదాపు 50 years అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు కలికి సినిమా చేశారు, కలికి 2 చేశారు, ముందు ముందు వాళ్ళ పిల్లలు కూడా చేస్తున్నారు. మరి వాళ్ళ పిల్లల జనరేషన్ నుంచి అన్న కనీసం మళ్ళీ ఇప్పుడు వాళ్ళ వైభవం ఉంది కాబట్టి, వైజయంతి వైభవం ఉంది కాబట్టి, వైజయంతిలో మీరు కూడా భాగస్వాములు అయ్యారు కాబట్టి మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడూ చేయాలనుకోండి, మళ్ళీ మీరు అందిస్తారా వాళ్ళకి ఏమన్నా? చేస్తాను తప్పకుండా. అలాంటి పెద్దలు మహానుభావులు మనకు చేయూతను అందించి మనల్ని లిఫ్ట్ ఇచ్చిన వారికి ఆ గౌరవం అనేది తప్పకుండా వాళ్ళకి అది ఇండస్ట్రీలో ఎవరైనా కానీ ఇంపార్టెంట్ అని చెప్పితే చేస్తాను తప్పకుండా. అదే యంగ్ జనరేషన్ వచ్చారు కాబట్టి నాకు భగవంతుడి దయలు ఇప్పుడు వరకు అదే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. యాక్టివ్గా ఉన్నానంటే అది భగవంతుడు స్వరూపం. ఏమీ లేవు, షుగర్ బీపీలు ఇలాంటివన్నీ కూడా అదే ఏమీ లేవు భగవంతుడు. అందుచేతనే ఇప్పుడు మీరు అడిగిన దానికి ఎవరన్నా అలా వచ్చి పిలుస్తారంటే వాళ్ళకి పక్కన వాళ్ళకి ఇబ్బంది లేకోకుండా, ఇబ్బంది కలక్కోకుండా అదే చేయాల్సినవి అంటే చేయొచ్చు. లేకపోతే చిరంజీవి గారు ఆల్రెడీ ఇప్పుడు చిరంజీవి గారు రామారావు గారు కలిసి తిరుగులేని రాఘవేంద్ర గారు డైరెక్షన్ లో చేశారు. చెప్తున్న పలానా అనేసి చేంజ్ చేసుకోవడం చెందటం ఇలాంటిది. నేను వెళ్ళి ఏమంటే నేను మీకు చేస్తాను చెందుతాననేసి ఆ ఫీలింగ్ ఇది అడిగితే అవతల వాళ్ళని మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి? మీరు మొదటి నుంచి కొద్దిగా అది ఉన్నట్టు ఉంది. మొహమాటం కాదు, భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు ఇంకో వాళ్ళని ఇబ్బంది. మీ వృత్తిలో మీరు ఉన్నారనుకోండి, ఆ వృత్తిలో వెళ్ళినప్పుడు నన్ను వెళ్ళి ఏలు పెట్టేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేసి అతను బాధపడతా మనం ఏదో అనుభవించాల్సిందంటే అది కలిసి వచ్చేది కాదు కదా. అది నా భావం. ఇది బాలకృష్ణ గారు ఉన్నది ఎప్పుడండి, ఏ సందర్భం ఏంటిది? ఇది ఇక్కడ విజయవాడలో 100 years సెలబ్రేషన్ జరిగింది. తర్వాత హైదరాబాద్లో కూడా కుక్కటిపల్లి జరిగిందండి. కుక్కటిపల్లి జరిగింది, పెద్ద కార్యక్రమం జరిగింది కదా. జరిగినప్పుడు అప్పుడు అమ్మగారిది నాన్నగారిది బాలకృష్ణ గారి ఫోటో చూపిస్తే ఎలాగదని స్టేజ్ మీద పిలిచి ఇంట్రడక్షన్ చేస్తూ పక్కన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఉంటే నాగబాబు ఆ ఫోటో చూపిస్తున్నారు, ఆయన ఫోటో చూపిస్తున్నారు. ఈ ఫోటో అండి, అది నేపాల్ ఫోటో, సాహసవంతుడు. ఇంకేంటి సార్ ఇప్పుడు మీ పిల్లల్ని ఎలా డెవలప్ చేసుకున్నారు ఏంటి? ఇక షాపులు వాటిలో ఇదే వృత్తిలో వాళ్ళు మేనేజ్ చేస్తారు. మీ అల్లుళ్ళు మరి వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నారు? వాళ్ళు జాబ్ చేస్తున్నారు. వాళ్ళు హ్యాపీ, పిల్లలు కూడా పర్లేదు. ఏదో క్రమశిక్షణతో మీరు ఈ వ్యాపారాలని చాలా అభివృద్ధి చేసుకున్నారు. అది ఇంత అన్నట్టుగా. అవును. మరి ఎక్కడో వేంపాడు నుంచి మీరు వచ్చి విజయవాడకు వచ్చి మరి యుగపురుషుడి దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారితో సినిమాలు చేసుకుంటూ మరి వైజయంతి బ్యానర్లో అనేక సినిమాలు చేయటం అనేది మాటలు కాదు. ఎన్టీ రామారావు గారి గురించి ఒక మాటలో చెప్పాలని ఏం చెప్తారండి? అసలు అలాంటి వ్యక్తికి మనం చేసామన్నది నాకు ఒక కళలాగా అనిపిస్తుంది. ఒకటి కాదు, దాదాపు 22 సినిమాలు చేయటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఆయన 22 చిత్రాలకి అవకాశం ఇచ్చి 22 సినిమాల్లో కూడా ఇంచుమించు 1-2 కొంచెం యావరేజ్, కానీ మిగతా అన్నీ కూడా హిట్ సినిమాలు. అదొక సెంటిమెంట్ కూడా, అదొక సెంటిమెంట్. ఒక్క దాంతో ఫ్యామిలీ కూడా, రామారావు గారి ఫ్యామిలీ పిల్లలు కానీ వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఎక్కడ కనపడినా కానీ ఏదైనా ఇట్లో కనిపించినప్పుడు ఆ లెగసీని బాలయ్య బాబు సినిమాలు కూడా కంటిన్యూ చేస్తే బాగుండేది. అంటే బాలయ్య బాబు గారి కంటే అంటే అప్పటికి వాళ్ళకి ఒక పర్మనెంట్గా కొంత ఉన్నారు. అదే ఉన్నప్పుడు మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. మీరు మొహమాటం కేవలం ఇక్కడ కూడా మీ మొహమాటమే కేవలం అంతే. ఏ ఆర్టిస్ట్కి ఎవరికి చేయాలన్నా అడిగితే కంటిన్యూ చేయంటారు. అవును. మనం ఎందుకు మనం ఏదో చేసి వచ్చాం, చేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఎందుకులే వాళ్ళకి ఇదనేసి నేను వారిని ప్రెస్ చేయటం అనేది, అడగటం అనేది జరగలేదు. అడుగుంటే కంపల్సరీ అదే అది వేరేది. ఇప్పటికైనా కానీ అలాంటి వారు ఏదన్నా ఇంపార్టెంట్ చేయాలన్నప్పుడు, చేస్తున్నప్పుడు, అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా. సాధారణంగా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఇట్లా వచ్చినప్పుడు కూడా మన వాలేశ్వర గారు ఉన్నారే, మనం కుట్టిద్దామనే ఆలోచన కూడా రావచ్చు ఎన్టీ రామారావు గారికి. అట్లా ఏమో జరగలేదా వాళ్ళ పెళ్ళిళ్ళకి? పెళ్ళిళ్ళకి ఇంత దూరం చేయాల్సిన పని లేదు. సిటీలు ఇప్పుడు హైదరాబాదు, మద్రాస్ ఉన్నాయి. అక్కడే చెన్నై కదా, అక్కడ ఉండేవాళ్ళు కదా. అక్కడ ఉండేవాళ్ళు కదా వాళ్ళ ఫ్యామిలీ. మీరు అక్కడ సెటిల్ అయి ఉంటే అది వేరే ఉండేది. నేను కానీ మీరు అక్కడికి రావడానికి ఇష్టపడలేదు చెన్నైకి. ఆనాడు ఇల్లుంటే ఎలా ఉండేదో తెలియదు. అవును. మరి ఇంత ఇది కంటిన్యూషన్ ఇదంతా అదే అక్కడ ఉన్నట్టయితే ఇదంతా వదిలేయాల్సి వచ్చింది. అవును. అందుచేత ఆయన పేరు మీద
నా సంస్థ మేము కూడాను ఇప్పటివరకు ఈ పేరు ప్రఖ్యాంతులు కూడా ఎలా నడుస్తున్నాయంటే మేము చేసిన కళలో ఉన్న గొప్పతనం, అదే అలాగే రామారావు గారు చూపించిన అభిమానం, ప్రేమాభిమానాలు, బసవతారకమ్మ గారు చూపించిన ప్రేమాభిమానాలు ఇన్ని ఉండి దాని మీద ఉండబట్టి మేము ఈ రోజున ఈ స్థితికి భోజనం కూడా మీరు అక్కడే చేయమని చెప్పేవాళ్ళండి. చెప్పేడతాం, అందులో అలాంటిది లేదు. అంటే మర్యాదలుగా ఎటువంటి లోటుపాటు ఉండే కాదు మీకు, చాలా గౌరవంగా, మామూలు కాదండి. నేను జీవితంలో మర్చిపోలేని మరుపురాని ఒక ఇదే అనమాట అదంతా. యాక్చువల్గా ఒక మాట చెప్పాలంటే మా సంస్థ ఇలా నిలబడి ఉందంటే రామారావు గారికి కాస్ట్యూమ్స్ చేశాం కాబట్టి అదే ఈ పేరు కీర్తి అంతా ఉన్నది. అంటే వైజయంతి వాళ్ళు ఒక విత్తనం నాటారు, దత్తు గారు చెట్టులాగా వటవృక్షలాగా, దత్తు గారు వేసిన విత్తనాన్ని రామారావు గారు వృక్షంలాగా పంచి అదే పేరు మీద దాని మీద కొన్ని వేల మంది, లక్షల మంది బ్రతుకుతూ ఉన్నారు. అవును, మేము వాలేశ్వర గారి శిష్యులు ఏం చెప్పుకుంటూ వాళ్ళు పెట్టుకున్నారు. అదే ఉండాలి, అది బాగుంటారు. ఇప్పుడు భూమి మీద మనం ఎవరైనా శాశ్వతం కాదు కదా, ఇవాళ ఉండొచ్చు, రేపు వెళ్ళొచ్చు. అదే భూమి మీద శాశ్వతంగా ఆ పేరు ప్రఖ్యాంతులకి ఇవాళ అన్నగారి పేరు ఎలా అయితే చెప్పుకుంటున్నారో ఆ విధంగా ఈ యాక్స్ సంస్థని ఒక సినిమా టైటిల్స్లో ప్రపంచంలోనే ఏ టైలర్స్ కానీ ఏ కాస్ట్యూమ్ డిజైనర్ కూడా సింగిల్ టైటిల్ కార్డ్ అనేది లేదు. కరెక్టే. ఆ సింగిల్ టైటిల్ కార్డ్ అనేది ఆయన గౌరవప్రదంగా ఇచ్చారు. ఇవాళ కూడా ఎక్కడెక్కడ దేశాల నుంచి మరి ఇదిగో సినిమా వచ్చింది, పలానా సినిమా వస్తుంది, బాగుంది అన్న పబ్లిసిటీ. అదే చూసేవాళ్ళు టైటిల్స్లో కూడా సంగీతం చక్రవర్తి, కాస్ట్యూమ్స్, యాక్స్ టైలర్స్ అనేది చెప్పుకునేవాళ్ళు. సింగిల్ టైటిల్ కార్డ్ అది. ఇప్పుడు దానివల్ల రాఘవేంద్ర గారు డైరెక్షన్ ఎలా చెప్పుకుంటారు. రాఘవేంద్రరావు గారు కూడా చాలా గొప్ప ఇదండి. ఆయన ఎక్కువ సినిమాలకి, రాఘవేంద్ర గారి సినిమాలకే నేను ఎక్కువ చేశాను. ఓకే, వేటగాడు, కొండగొట్టు, గజ్జి దొంగ అన్నీ మీరే కదా, డ్రైవర్ రాముడు అన్ని రాఘవేంద్ర గారి డైరెక్షన్. అవును, ఆయన ఎప్పుడు ఏనాడు కూడా ఇదిగో ఈ డ్రెస్ ఇలా ఉండాలి, ఇలా ఉండాలని ఆయన అసలు ఏనాడు కూడా కాదు. అంతా మన ఓన్ ఐడియా ఓన్ దాంతోనే సజెస్ట్ చేసి తీసుకెళ్ళి. గజదంగు కూడా చాలా గాంభీర్యంగా ఉంటుంది, ఆ చైర్లో కూర్చున్న డ్రెస్ కానీ. ఎందుకు ఇప్పటికి కూడా పబ్లిసిటీలో ఆయన వేసుకున్న షూటు, అసలు ఆయన మనిషి ఎంట్రన్సే ఒక బ్లాక్ ఇది వస్తుంది, పిల్లి ఎంట్రన్స్ చూస్తేనే అది హోదాతనంగా అదే ఉంటది అన్నమాట. ఎలివేషన్ షాట్స్ అంటారు కదా సినిమాలో, క్యాట్ అసలు ఆ ఎంట్రన్సే చాలా గొప్పగా ఉంటది అన్నమాట. అవును, ఇప్పుడు చూసినా చాలా బాగా. అంటే ఎలివేషన్ షాట్స్ ఇలాంటి వాటికి డ్రెస్ ప్యాటర్న్ కూడా చాలా ఇంపార్టెంట్ కదండి ఉండబట్టి. అవును, ఇప్పుడు ఏదైనా కానీ బ్యాక్గ్రౌండ్ అంతా క్లియర్ గా ఉంటే అందంగా కనిపిస్తేనే కదా అదే ఇది వచ్చే లుక్, గ్రాండియర్ ఉండేది అప్పుడు సినిమా స్కోప్ లో. పైగా ఈ కాస్ట్యూమ్స్ ఇలా పెట్టుకున్నప్పుడు అలాగే రాఘవేంద్ర గారి బ్రదర్ ప్రకాష్ గారు అనే మంచి ఫోటోగ్రాఫర్. అవును, 2-3-4 సినిమాలకి మేము బాంబే వెళ్ళి కలిసి ఆయన వచ్చేవాడు. ఆయన పర్చేజింగ్ చాలా బాగుంటుంది. అసలు చాలా ఇది పాపం ఆయన చనిపోయాడండి అప్పుడు. అవును, చాలా గొప్ప ఫోటోగ్రాఫర్. అసలు లైటింగ్ ఏంటంటే లైటింగ్ అలా అడ్జస్ట్ చేసి వదిలేసి వెళ్ళిపోతాడు అంతే, అసిస్టెంట్లు మూవ్ చేస్తాడు. అది సినిమాలో చూస్తుంటే ఎలా ఉంటుంది అంటే మనం ఎక్కడో న్యాచురల్గా అక్కడ కూర్చొని చూసామన్నంత ఫీలింగ్ వచ్చేది. అదే అంత టెక్నీషియన్ అనమాట. మీరు మొట్టమొదటిసారిగా మీ యుగ పురుషుడికి మీరు కాస్ట్యూమ్స్ అందించి స్క్రీన్ మీద చూసినప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగిందండి? నాకు జన్మధన్యమైంది. చాలా భగవంతుడు గాడ్ గిఫ్ట్ లాగా రామారావు గారికి చేయటం అనేది. మనం కుట్టిన బట్టలు అలా స్క్రీన్ మీద ఎన్టీ రామారావు గారు వేసుకుంటే అంటే మామూలు విషయం కదా. ఒకప్పుడు అదే కృష్ణ గారు మా ఊరు పక్కన మాయనకొండ అని ఉంది. అవును, అక్కడ ఉండమ్మ బొట్టు పెడతా షూటింగ్ జరుగుతూ ఉంది. మా ఊరికి బిల్డింగ్లు ఉన్నాయి కదా స్టార్టింగ్ లో మాయనకొండ, 3 కిలోమీటర్ల. అవును, ఇలాగ సండే నుంచి పనిచేసి వెళ్ళి ఇంటికి వెళ్తే సండే వస్తే అప్పుడు వెళ్ళిపోయిన షూటింగ్ దగ్గరికి వెళ్తే నమస్కారం అండి అని చెప్పి అలాంటి ఆయనకి మనం బట్టలు కుట్టామంటే అది చాలా విచిత్రమైంది కదా. అది అలాగే రామారావు గారి ఇంటి దగ్గర కూడా ఒకసారి ఇలాగే చిన్నప్పుడు వెళ్ళటం జరిగింది. మరి అలాంటి ప్రదేశం మళ్ళీ మనమే వెళ్ళి మరి ఆ ఇంట్లో ఆయన మహానుభావుడికి ఆయనకి మనం బట్టలు కుట్టే స్టేజీ తీసుకొచ్చాడంటే అది చెప్తారు చూసారా. అంతే, అది అందరికి సాధ్యపడేది కదా, భగవంతుడు వరం ఇచ్చాడు మనకంతే. అంతేగాని ఈర్ష కాదు, గర్వం కాదు, అహంకారం కాదు. భగవంతుడు ఏ జీవి అయితే ఎప్పుడు ఎలా నడవడికి ఎలా చేయాలి ఏంటంటే ఆడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రతి జీవికి కూడా అన్ని రాసి బయటికి పంపిస్తాడు. ఇక్కడికి వచ్చేసి మనం ఎర్రవీగి చేయాల్సిన పని లేదు. ప్రతి నేను భావించుకునేది ఏంటంటే మనం అడుగు వేస్తున్నామంటే ఇది భగవంతుడి నిర్ణయం. అంతే, మన చేతుల్లో ఏమీ లేదు. అంతే,
మనం అనుకుంటాం, నేను అనుకుంటాం, అది కాదు. నేను అనేది ఏమి లేదు, అంతా ఆయన అమ్మవారి దయ వల్ల, భగవంతుడి దయ. అది నేను భావిస్తాను, నమ్ముతాను. అదే అది ఇప్పటికి అది మొత్తానికి నాకు కూడా మీకు అమ్మవారి సన్నిధిలోనే, విజయవాడ అంటే అమ్మవారే. అవును. ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం కూడా అదృష్టంగా భావిస్తున్నానండి. సంతోషం. థ్యాంక్ యూ అండి. సంతోషం. థ్యాంక్ యూ.